అలానే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కొత్త పాలక వర్గాన్ని ఒక వారం రోజుల క్రితం ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఉన్నటువంటి బాడీ మెంబర్స్ అందరూ కూడా ఎన్నిక నిర్వహించుకున్నాం. ప్రజాస్వామ్యయుతంగా ఆ ఎన్నికలో ఈరోజు ఈ కొత్త బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ఈ కొత్త బాడీ గతంలో మన శ్రీకాకుళం జిల్లా అసోసియేషన్ అనేక ఒడిదుడులకు గురైంది. గడచిన ప్రభుత్వం అంటే 2019-24 ఆ ప్రభుత్వ కాలంలో ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా అనేక విధ్వంసాల్లో ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి క్రికెట్ అసోసియేషన్ కూడా విధ్వంసానికి గురైంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఇది 25 సంవత్సరాల క్రితం చట్ట ప్రకారం రిజిస్టర్డ్ అయినటువంటి ఆర్గనైజేషన్ ఇది జిల్లా క్రికెట్ అసోసియేషన్. ఆ రిజిస్టర్ అయిన అసోసియేషన్లో అనేక మంది మెంబర్లు ఉంటారు. గడచిన 5 సంవత్సరాల క్రితం దౌర్జన్యంగా ఈ బాడీలో ఉన్న వాళ్ళని మెంబర్స్తో సంబంధం లేకుండా దుర్మార్గంగా చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేమే కొత్త అసోసియేషన్ అని చెప్పి మీ పత్రికాముఖంగా కూడా ఆ రోజు ప్రకటనలు గుప్పించినటువంటి పరిస్థితి మీకు తెలుసు, మనందరం కూడా చూసాం. ఆ తర్వాత ఎవరైతే నిజమైనటువంటి అసోసియేషన్లో ఉన్నటువంటి మెంబర్లు ఉన్నారో ఈ అసోసియేషన్ తరఫున ఆ రోజు న్యాయస్థానాల్లో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. న్యాయస్థానంలో పోరాటం చేసిన తర్వాత న్యాయస్థానం చాలా స్పష్టంగా హైకోర్టు దీన్ని రిజిస్టర్ చేసినటువంటి సభ్యులు వేరు, ఇప్పుడు మీరు ఎన్నికైనట్టుగా ప్రకటించినటువంటి వాళ్ళు మీరు వేరు, దీన్ని మీరు గ్రాబ్ చేశారు. ఏ పదం వాడిందంటే గ్రాబింగ్, అంటే భూముల్ని ఎవరైనా ఆక్రమణ చేస్తే ల్యాండ్ గ్రాబింగ్ అంటాం, లేదా ఇంకో దాన్ని ఏదైనా ఇల్లును గ్రాబింగ్ చేస్తే హౌస్ గ్రాబింగ్ అంటాం. ఏకంగా గతంలో అసోసియేషన్నే గ్రాబింగ్ చేశారు. ఆ పరిస్థితుల నుంచి న్యాయస్థానాల ద్వారా మరలా ఏదైతే చట్ట ప్రకారం చైర్మన్గా మిగిలినటువంటి వాళ్ళు వివిధ హోదాల్లో ఆ రోజు బాడీని ఎంపిక చేయడం జరిగింది. 3 సంవత్సరాల పీరియడ్ అయిపోయింది. ఈ మే నెలాఖరుతోనే దాని పీరియడ్ క్లోజ్ అవుతుంది. మరలా ఎన్నికలు నిర్వహించుకున్నాం. సొసైటీలో ఉన్న సభ్యులందరూ కూడా ఆ రోజు న్యాయపరంగా చట్టపరంగా ఏదైతే దీనిని అసోసియేషన్ గ్రాప్ చేశారో తప్పనిసరిగా దీనిని ఆ రోజు ఈ అసోసియేషన్కి ఒక శాసనసభ్యుడిగా కాదు, ఒక స్పోర్ట్స్మెన్గా కాదు, చట్టాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా సమాజంలో ఆ రోజు ఈ అసోసియేషన్ చేసేటటువంటి న్యాయ పోరాటానికి ఆ రోజు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చా. మళ్ళా న్యాయస్థానాల్లో తిరిగి వాటి స్థానాన్ని నిలబెట్టే వరకు వారికి అండగా నిలబడ్డా. అటువంటి క్రమంలోనే ఈ అసోసియేషన్లో రావడం జరిగింది. మరి గతంలో ఒక బాడీ పీరియడ్ అయిపోయింది, ఇప్పుడు రెండో బాడీ ఈరోజు కొత్తగా ఏర్పాటైంది. మరి ముందుగా నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ఈ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడికి నేను వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి వాళ్ళందరికీ కూడా దండం పెడుతూ మరి వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా మన జిల్లాలో అనేక మంది అసోసియేషన్ కీర్తి ప్రతిష్టలు ఇనుమడించే విధంగా మన జిల్లా అంటేనే మన రాష్ట్రంలోనే మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఏదైనా శ్రీకారం చుడితే తప్పనిసరిగా అది విజయవంతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మన జిల్లా తాలూకా కీర్తి ప్రతిష్టలు రాష్ట్రంలో ఇమడించే విధంగా మంచి ప్లేయర్స్ అందరినీ కూడా ప్రోత్సహిస్తాం. ఇంతవరకు ఎక్కడైనా ఏమైనా చిన్న ఒడిదుడుకులు ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా అందరు సభ్యులతో కూడా మాట్లాడి అందరం కూడా దీనిని వాటన్నిటినీ కూడా అధిగమించి ఒక మంచి టీమ్స్ని జిల్లా నుంచి తయారు చేసి
మంచి క్రికెటర్స్ను తయారు చేసి ఈ రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయిలో కూడా అవకాశాలు వచ్చే విధంగా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనకి ప్రతి ఒక్క క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు, నా గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.